పోయిన వీడియోలో దత్తాత్రేయ స్వామి వారు వాసుదేవానంద సరస్వతి స్వామిని దీపావళి పండుగ రోజున నాకు అభ్యంగన స్నానం చేయించమని అడుగుతారండి. అప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఏం చెప్పారు వినండి. నేను సన్యాసిని, వేడి నీరు, సుగంధ ద్రవ్యాలు నేను ఎక్కడి నుండి తేగలను? అభ్యంగన స్నానం బదులుగా నీవు గతంలో చెప్పినట్లు భస్మము మాత్రమే పూసేదను అని మహారాజ్ చెప్పి మరునాడు ఆ విధముగా భస్మము పూసి విగ్రహంను పీఠంపై ఉంచిరి. దత్తప్రభువుకు కోపం వచ్చి నర్మదా నదిలో దావుకొను. మహారాజు భిక్షకు పోయి వచ్చి దత్తప్రభువుకు నైవేద్యమిచ్చుటకు పూజా గదిలోనికి రాగా పెద్ద కంఠంతో, దీపావళి పండగైనా సరే మంగళ స్నానం చేయించకుండా నైవేద్యం పెడితే దానికై నేనేమీ ఇక్కడ కాచుకొని కూర్చోలేదు, పోయి నదిలో కూర్చున్నాను అని దత్తప్రభు చెప్పిరి. పీఠం పైన విగ్రహం లేదు. వెంటనే నదీ తీరమునకు పరుగున పోయి వెతుకుచుండగా జలము నుండి పసిపిల్లవాడి ఏడుపు వినిపించెను. అటువైపు చూడగా దివ్యమైన తేజస్తో నీటిపై దత్త విగ్రహం తేలియాడుతూ కనబడింది. మహారాజ్ పసిపిల్లవాడిని ఎత్తుకున్నట్లుగా ఆ విగ్రహం తీసుకున్నారు. గ్రామస్తులు ఈ విషయం తెలిసి మంగళ స్నానమునకు అవసరమైన వేడి నీరు, సుగంధ ద్రవ్యములు, పంచామృతములు సమకూర్చగా అందరూ కలిసి ఆనందంగా అభిషేకించిరి. సన్యాసులై కూడా మహారాజ్ సగుణోపాసన చేయుట గురించి గ్రామస్తులు అడిగిరి. దానికి మహారాజ్, ప్రతి మనుజుడు సగుణోపాసన తప్పక చేయవలెను. శాస్త్రములు చేయవలనని శాసించున్నవి. రాజశాసనం వలె ఈ శాస్త్ర నియమములు పాటించి తీరవలెను. ఒక మహారాజు రాజవైభవం కాదని సామాన్యుని వలె నున్నచో ఏమి గౌరవము? అదేవిధముగా రాజాదిరాజు యోగిరాజైన దత్తప్రభువును సగుణోపాసన విధానంతో అర్చింపకపోయినచో ఆయన మహత్యమును మనమెట్లు గుర్తించినట్లు సగుణోపాసన చేయకుండా నిర్గుణోపాసన స్థాయికి మానవుడు పోలేడు, బ్రహ్మ సాక్షాత్కారం పొందలేడు అని సగుణోపాసన ప్రాశస్త్యంను వివరించిరి. ओम समर्थ सद्गुरु साईनाथ महाराज के जय। ओम समर्थ सद्गुरु भरद्वाज महाराज के जय। ओम नमो दत्तात्रेय स्वामिने नमः।